విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ చిన్ని 57వ జన్మదిన వేడుకలు 51వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వాగు సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ నాగుల మీరా మరియు ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు పాల్గొని కేక్ కటింగ్ చేసి స్థానిక డివిజన్ పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం నాగుల మీరా మాట్లాడుతూ విజయవాడ చరిత్రలో గత పార్లమెంటు సభ్యులందరికీ ఎవరికీ లేని మెజార్టీని ఇచ్చి విజయవాడ ప్రజలు పట్టం కట్టిన నాటి నుండి నేటి వరకు విజయవాడ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ తనపై వచ్చిన ఆరోపణలకు తన పనితోనే సమాధానం చెప్తున్నటువంటి గొప్ప దక్షత కలిగిన ఎంపీ మన కేశినేని శివనాథ్ చిన్ని అని అన్నారు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు మాట్లాడుతూ 2,80,000కు పైగా మెజార్టీతో గెలిచిన ఎంపీ నేడు ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో బెజవాడలో ఉన్న లక్షలాది ప్రజల మనసును గెలుచుకున్నారని అన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సుకాసి కిరణ్, మహిళా నాయకురాలు బంకా నాగమణి, పేరాబత్తుల రమణ, కుప్పల గంగాధర్ రెడ్డి, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి తమ్మిన శేఖర్, స్థానిక డివిజన్ అధ్యక్షులు కుంచం దుర్గారావు, ప్రధాన కార్యదర్శి బెవర రవికుమార్ మరియు డివిజన్ నాయకులు పద్మనాభుని వెంకటేశ్వర్లు, కుంచం బాలకృష్ణ, గూడేల మాధవ, నవిరి మహేష్, పోతిన ధర్మ, పొట్నూరి శేషు, పుప్పాల దుర్గా, సారేపల్లి దుర్గారావు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ పార్లమెంట్ చరిత్రలో 2,85,000తో గెలిచారు. అందులో అత్యంత పేద మధ్యతరగతి వర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి 59,000 మెజార్టీ వచ్చింది. ఏదైతే ప్రజలు ఆదరించారో, ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చారో, ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనేటువంటి తపన శివనాథ్ గారిలో ప్రతి క్షణం కనపడుతూ ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా 25 ఏళ్ళ అనుబంధం ఉన్నా ఇంతవరకు ఏ పార్లమెంటు సభ్యుడు వారానికి 4 రోజులు 5 రోజులు ఈ నియోజకవర్గంలో ఉంటూ 7 నియోజకవర్గాల ప్రజల కార్యకర్తల అందుబాటులో ఉంటూ ఒక అద్భుతమైన ప్రణాళికతో అభివృద్ధి పదవిలో నడిపించేటువంటి నాయకుడు కేశినేని చిన్ని గారు. కొన్ని సందర్భాల్లో ఎంపీ గారు చేసినటువంటి పనులు కూడా మనం చెప్పుకోవాలి. ఈ రోజున విజయవాడ వెస్ట్ రైల్వే స్టేషన్ అధునాతనమైనటువంటి బిల్డింగ్ రాబోతా ఉంది. దానికి దాదాపు 936 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. ఏదైతే పశ్చిమ నియోజకవర్గం మొదలైనటువంటి రైల్వే స్టేషన్ను ఈరోజు అధునాతనమైన పద్ధతిలో తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, ఒక పక్క కేంద్రం నుంచి, ఇంకొక పక్క తన వ్యక్తిగతంగా కూడా కార్యకర్తలకు సహాయం చేస్తూ, ప్రజలకు సహాయం చేస్తూ, అన్నిటికీ మించి ఎలక్షన్ల ముందు కూడా ప్రజల్లో మనం పేరు తెచ్చుకోవాలంటే, ప్రజల హృదయాలను గెలవాలంటే, ప్రజలకు సేవ చేయాలనేటువంటి సంకల్పంతో అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి పేదవాడి రోడ్డు దగ్గర కూడు తీసేసినటువంటి నేపథ్యంలో రెండవది పెన్షన్ కావాలని అడుగుతూ ఉన్నారు. రోడ్లు బాగున్నాయి, రైళ్లు బాగున్నాయి, మరి కరెంటు బాగా ఉంది, అన్నీ బాగా ఉన్నాయి, మాకు ఆ 2 సమస్యలు తీర్చాలని అడుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ప్రజా దర్బార్లు పెట్టి ప్రజల వినతి పత్రాలు తీసుకొని ప్రభుత్వానికి పంపిస్తూ రానున్న రోజుల్లో తప్పనిసరిగా పట్టణంలో ఉన్న పేదవాళ్లకు ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్లు మీ అందరికీ తెలుసు, పెన్షన్లు ప్రారంభించింది ఎన్టీ రామారావు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను 3,000 చేశానని. చంద్రబాబు నాయుడు గారు 2,000 చేస్తే 1000 రూపాయలకు 5 ఏళ్ళు పట్టింది ఆ పెద్ద మనిషి. కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే నేను 4,000 చేస్తానని 4,000 చేయటం కాదు, గతంలో 3 నెలల పెండింగ్ కూడా కలిపి 7,000 రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. వాళ్ళ ఖజానా ఖాళీ అయిపోయింది. వాళ్ళ ఏ అభివృద్ధి చేయాలన్నా ఖజానాలో డబ్బులు లేవు. అప్పులు చేసి ఇష్టం వచ్చినట్టు ఎస్సీల డబ్బులు, ఎస్టీల డబ్బులు, బీసీల డబ్బులు, మైనార్టీల డబ్బులు ఇష్టానుసారంగా మరి వాళ్ళు దోసుకోవడమే కాదు, పక్కదారి పట్టించినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారి 164 సీట్లు ప్రజలు ఎందుకు ఇచ్చారంటే గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టగల దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి
ఆలోచనతో ఇచ్చినటువంటి అవకాశం. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నారా లోకేష్ గారు, నరేంద్ర మోదీ గారి యొక్క సహకారంతో వాళ్ళ అమరావతిని శరవేగంతో పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. ఇవాళకి అమరావతి మీద నిప్పులు జరుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ దేశ చరిత్రలో రాజధాని లేని రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పాలించిన వ్యక్తి ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర రాజధాని చేస్తూ అన్నిటికీ మించి ఎలక్షన్ల ముందు కూడా ప్రజల్లో మనం పేరు తెచ్చుకోవాలంటే, ప్రజల హృదయాలను గెలవాలంటే, ప్రజలకు సేవ చేయాలనేటువంటి సంకల్పంతో అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి పేదవాడి నోటి దగ్గర కూడు తీసేసినటువంటి నేపథ్యంలో వ్యక్తిగతంగా అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడు ఆకలి తెచ్చినటువంటి వ్యక్తి కేసినేని చిన్ని గారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక మహిళ సాధికారత, ఒక పారిశ్రామికవేత్త కావాలని ఆయన సంకల్పం చేశారు. హైదరాబాదులో 7 నియోజకవర్గాల్లో మహిళలు తీసుకెళ్లి సొంత ఖర్చులతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేతి పని వృత్తులు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ అనేక ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పించినటువంటి నేపథ్యం. అంతేకాకుండా స్కూళ్ళు 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలల్లో గ్రౌండ్లు సరిగ్గా లేక ఆడుకోవటానికి ఆట వస్తువులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో తన సొంత ఖర్చులతోటి ఆ గ్రౌండ్లన్నీ శుభ్రం చేయించి పిల్లలకి ఆడుకునేటువంటి ఆట వస్తువులు కొనించినటువంటి వ్యక్తి కేసినేని చిన్ని గారు. ఇంకా రైల్వే స్టేషన్ విషయం కావచ్చు, అనేకమైనటువంటి నూతన సంక్షేమ కార్యక్రమాలు మన ఎంపీ గారి చిన్ని గారు వచ్చినాక అధిష్టానం సహకారంతో ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో నిలిపినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారి చిన్ని గారికి మనస్ఫూర్తిగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరం కూడా కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజధాని అభివృద్ధి, పోలవరం పూర్తి నిర్మాణంలో కూడా ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ దుర్మార్గమైనటువంటి గత ప్రభుత్వం వైసీపీ ఇప్పుడు కూడా వారి నీచ రాజకీయాలకు ఎక్కడా కూడా ఆగలేదు. ఏదో ఒక విధానంలో అనేకమైనటువంటి మాటలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమాల గురించి మనందరం ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత మనందరం ఉందని మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరొక్కసారి మన ఎంపీ గారు చిన్ని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యు చిన్ని గారు. ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు సందర్భంగా 51వ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కొంచెం దుర్గారావు కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాడవాడలా ఎంతో ఘనంగా జరుగుతున్నటువంటి కేసినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు వేడుకలకు ఈ డివిజన్లోనూ శానిటేషన్ విభాగంలో చేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకు వస్త్ర పంపిణీ కార్యక్రమం, పండ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే శివనాథ్ చిన్ని గారు పార్లమెంటు సభ్యులుగా విజయవాడకి 2,57,000 మెజారిటీతో గెలిచినప్పటి నుంచి నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలమే పోరాడుతూ ప్రజలకు ఏం కావాలి మౌలిక వసతులు అనుకుంటూ అతని మార్క్ అనేది చూపించడానికి పెద్దలు చెప్పినట్టుగా కనకదుర్గమ్మ గుడి దేవస్థానం తిరుపతి అంతటి ప్రసిద్ధి చెందేటట్టుగా తీర్చిదిద్దడానికి 900 కోట్ల రూపాయల పైచీలకు శాంక్షన్ చేయిస్తూ, అలాగే రైల్వే స్టేషన్ కూడా విజయవాడ వెస్ట్ ఈస్ట్ విభాగానికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ కూడా పునరుద్ధరించడానికి, విజయవాడలో అభివృద్ధి కార్యక్రమాలకి అతి శరవేగంగా ప్రయత్నం చేస్తున్నట్టు శివనాథ్ చిన్ని గారికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండి ప్రజలందరి సేవలో మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇటు సంక్షేమం అటు డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కూడా విస్తృతంగా చేస్తున్నాం. ప్రతి ఇంటింటికి వెళ్తూ కూడా వాళ్ళని అడుగుతూ ఉంటుంటే అందరూ ఈ 2 సంవత్సరాల నుంచి కాస్త ఊపిరి పీల్చుకొని గవర్నమెంట్ బాగుంది, ప్రజా పరిపాలన బాగుంది, ప్రజలందరికీ న్యాయంగా అందుతున్నాయని చెప్పని పాజిటివ్ వైబ్రేషన్ ప్రజల్లోంచి వస్తున్నందుకు ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.